హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హిట్ 3 మూవీ రివ్యూ చేయబోతున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్ రే అని ఉన్నాడు. ఫస్ట్ లెట్స్ వెల్కమ్ హిమ్. యో, హే మ్యాన్, హౌ ఆర్ యూ? Yo, yo, yo. Long time, man. చూసావా సినిమా? చూసా బాబు నిన్నే సెకండ్ షో. నిన్నంటే సెకండ్ డేనా? మొన్న కదా రిలీజ్ అయింది. సెకండ్ థర్డ్ డే నేను అనుకుంటా. ఫస్ట్ గా రిలీజ్. యా ఫస్ట్ థర్డ్ నేను 3 days అయిపోయిందా? నేను ఫస్ట్ డే ఈవినింగ్ 3:40కి చూసా, 3:50 షో. నాకు టికెట్స్ దొరకలేదు అసలు ఫస్ట్ సెకండ్ నేను ట్రై చేశా. ఎక్కడ చూసావు? నిన్న కూడా దొరక్కపోతే సెకండ్ షో చూసా వెళ్ళి ఇంకా లాస్ట్ కి. ఎక్కడ చూసావు యూజువల్ అంటున్నా? గా నేను ప్రిఫర్ చేయను. ఇక్కడే మా హోమ్ టౌన్ ఓకే రాజమండ్రి. ఓకే, ఫస్ట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా? ఎలా అనిపించింది నీకు? ఏమో నేను అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ ఇలా అంటే ఫస్ట్ నుంచి హిట్ 1-2 మామూలు కేసే కదా కంప్లీట్గా. నేను ట్రైలర్ చూసా కానీ ఓకే కొంచెం వైలెన్స్ ఉంటుంది ఆ ఫైట్స్లో అనుకున్నా. కానీ ఇది మరీ ఏదో జాన్ విక్ రేంజ్లోని ఇంటర్మిషన్ తర్వాత నుంచి ఫుల్ ప్లాట్ క్లైమాక్స్లోకి వెళ్ళిపోయి ఫైటింగ్ కంటిన్యూస్గా. అండ్ ఒక్కొక్కటి మనం ఇన్ డెప్త్ ఆ కల్ట్లోనికి చూపించేటప్పుడు ఇన్ డెప్త్ తీసుకెళ్లే కొద్దీ అసలు ఒక రేంజ్ ఉందన్నమాట. ఓకే ఓకే దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అన్నట్టు మొత్తం అంతా మనకి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఇంకా లోనికి వెళ్ళే కొద్దీ అంటే వన్ స్టెప్ రివీలింగ్ కూడా అసలు డైరెక్టర్ సూపర్ ఉంది అసలు. అంటే ఓవరాల్ గా నీకు బాగా నచ్చింది అంటావు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవుట్పుట్ని అలా రేంజ్లో డెలివరీ చేశారు. అంటే ఇంకా హిట్ ఫ్రాంచైజ్ మొత్తం ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా ఇక్కడ నుంచి లాస్ట్లో గెస్ట్ అపియరెన్స్ కుడ్ బి ఏ స్పాయిలర్ అలర్ట్. బట్ గెస్ట్ యాక్చువల్లీ అపియరెన్స్ కూడా వాళ్ళు చెప్పడం ఇచ్చినప్పుడు మర్చిపోయాను. అంత పెద్ద స్పాయిలర్ హీరోస్ని డిస్కషన్, ఇంట్రడ్యూస్ మీరు చేసి స్పాయిలర్స్ ఇచ్చారు. డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. స్పాయిలర్ డిస్కషన్ అంటే ఇంకేం పర్లేదు. లేదంటే ఇలా చేద్దాం, ఫస్ట్ అదే నాన్ స్పాయిలర్ చేద్దాం, తర్వాత ఒక డిస్క్లైమర్ ఇచ్చి ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉంటాయని చెప్పి అక్కడ నుంచి స్పాయిలర్ డిస్కషన్ చేద్దాం. సో నాకు కూడా సినిమా నచ్చింది. నువ్వు ట్రైలర్ చూసావా? ట్రైలర్ కూడా చూడలేదా ఏంటి? చూసా ట్రైలర్ చూసా. ఆ, నేనైతే ఫస్ట్ ఆ బేబీ నుంచి సౌండ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ ట్రైలర్ చూసాను. ట్రైలర్ నేను యాక్చువల్గా నేను నాని ఫ్యాన్ కాబట్టి ఇంటర్వ్యూలు అన్ని చూసాను అనమాట. ఆడి ప్రమోషన్లు తెలుగులో కొన్న ముసలోడు వాళ్ళు అలాంటివి కాదు, కానీ తమిళ ఇంటర్వ్యూస్ వాళ్ళే బాగుంటాయి. వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా చేస్తారు. చూసాను. సో నాకైతే కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూలో చూసుకుంటే నాని ముందు నుంచే చెప్తూ వచ్చాడు, ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లానే ఉంటది, మీరు హిట్ 1 హిట్ 2 చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటది. సెకండ్ హాఫ్ మాత్రం లైక్ సర్వైవల్ థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది అని చెప్పి ముందే హెడ్సప్ ఇచ్చాడు అనమాట. సో నాకు ఎగ్జాక్ట్ గా అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అదే ఉంది. సో ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. ఇంకా వేరే వాళ్ళ రివ్యూస్ ఏమైనా చూసావా నువ్వు? మూవీ మ్యాటర్స్ కానీ బార్బెల్ ఇలాంటి యూజువల్గా బార్బెల్ ఇంకా లేదు. బార్బెల్ అంటే కొంచెం మనోడు డిఫరెంట్గా ఇస్తారు కాబట్టి నేను అవి చూస్తా, కంపల్సరీగా చూస్తా బార్బెల్. ఎందుకంటే పిన్ టు పిన్ కరెక్ట్గా అంటే డీటెయిల్గా ఎక్కేస్తాడు అనమాట. అలా నేను కాకుండా యూజువల్గా అయితే రివ్యూ రివ్యూ కాదు కానీ అది ఫస్ట్ వీడియో చేశారు వాళ్ళు. అంటే 1 or 2కి అంతే ముందు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలని, అలాగే ఇదేంటి 1-2 నుంచి కనెక్షన్ క్యారెక్టర్స్ ఏమున్నాయి. సో అది చూసి ఒకసారి ప్రిపేర్డ్గా వెళ్ళా. ఓకే అంతా రీక్యాప్ అంతా ఓకే ఉంది ప్రాపర్గా. ఆ కనెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ఆ క్యారెక్టర్స్ని మరీ ఓవర్ ఎలివేట్ చేసినట్టుగానే అలాగేం లేదు అసలు. కనెక్షన్స్ అంటే యాక్చువల్గా నాకైతే పెద్ద ఏదో కొన్ని క్యామియోస్ అవి తప్ప, అంటే స్టాండ్ అలోన్ గానే తీశారు. కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మార్వల్ ఎలాగంటే చూపిస్తారు చూడు, మన స్పేస్ షటిల్ నడిపేవాడు కూడా సేమే ఉంటాడు. యాక్చువల్గా ముందే క్యారెక్టర్స్ శైలేష్ కొలను కూడా నేను ఈ రోజు ఒక ఇంటర్వ్యూ చూసా, చెప్పాడనమాట. ఇవి సీక్వెల్స్ అంటే సోల్ సీక్వెల్స్ కానీ, అంటే కంటిన్యూషన్ స్టోరీ లా అలా ఏం కాదు. ఆ రెండు చూడకపోయినా ఇది చూసినా నీకు బాగానే ఉంటుంది. కాకపోతే చూస్తే ఆ లిటిల్ న్యూ అదేమంటారు సటిల్ కనెక్షన్స్ అయితే ఉంటాయో యూ విల్ అప్రిషియేట్ మోర్ అని చెప్పాడనమాట. నాకు కూడా అదే అనిపించింది. ఇంకా ఇంకా నాని ఎలా అనిపించింది నీకు? నాని ఫస్ట్ టైం కదా ఇలాంటి ఒక వైలెంట్ యాక్షన్ రోల్ లో చేయడం. హైలైట్ ఏంటంటే తిట్టడం అనమాట. తిట్టేది అబ్యూజివ్ వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తాడో అది నాకు కొంచెం చాలా న్యాచురల్ సడన్ సర్ప్రైజ్ లా అనిపించింది. చాలా న్యాచురల్ గా ఉంటాయి. మొత్తం ఆ డోర్ వదిలి అని ఆ మాపేయడం
అమ్మో! అసల చాలా ప్రాపర్‌గా ఏ అసలు నేచురల్ స్టార్ ఒకటి రెండు అనేది చోట్ల కరెక్ట్‌గా ఆపలేదురా, ఒక ఉంటది. రెండు చోట్ల డైరెక్ట్ గా ఆ! అది యూజ్ అనేస్తది. అదే చేస్తారు. గదా! అదే అంటున్నాను నేను నేచురల్‌గా. ఆ, ఆపగలిగే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆపుకుంటాడు. అలాగే మామూలు ఉమ్. సిట్యుయేషన్‌లోనేమో ఇంకా డైరెక్ట్‌గా అనేస్తాడు. అదే. ఆ నాకు అది అక్కడ సిట్యుయేషన్స్ హైలైట్ అసలు. అక్కడ నచ్చింది. వాడు అది స్నోని మెల్ట్ చేస్తారు కదా ఫ్లేమ్ థ్రోవర్ యూజ్ చేసి. ఫ్లేమ్ థ్రోవర్ యూజ్ ఆ! చేసినప్పుడు అడిగి చెప్తాడు ఫ్లేమ్ ఆడికి థ్రోవర్ మొహం మీద మొత్తం పెట్టి దొప్పించుకోవద్దని చెప్పి. అది అది బాగుంది, అది బాగా హిలేరియస్ గా అనిపించింది. అందరు నవ్వుతున్నారు అనమాట. అదే. యాహ్! ఇంకా నేను ఫస్ట్ అంటే లవ్ స్టోరీ విషయానికొచ్చేసరికి నేను అంటే మరి ఇంకా క్యారెక్టర్ ఎలివేట్ చేయకూడదని జెప్పి ఇంకా అంత అంటే ఏదో పెట్టాలని పెట్టాడేమో. అంటే ఫాస్ట్‌గా అంటే ఒక రోజులో ఇప్పుడు ఉదయం మీట్ అవుతది. నైట్‌కేమో ఇంకా ఇంటికి డ్రాప్ చేయడం వరకు కొంచెం మనకి చాలా అదే ఇంటిమెసీ అనేది ఫాస్ట్‌గా చూపించేస్తాడు గదా! అలాగే ఇదంతా ఇంకా సర్లే మనోడు స్కిప్ చేద్దాం అనుకుంటున్నాడు డైరెక్టరు. ఇంకా ఈ స్టోరీ ఇంపార్టెన్స్ కాదేమో. ఏదో ఫీమేల్ లీడ్ ఉండాలి కదా అనుకున్నా గానీ, ఆ లాస్ట్‌లో ఆ 4 ఇయర్ బ్యాక్ ఆ సో కనెక్షన్ నీకు ఉంటది. అది నచ్చిందా హీరోయిన్? అది ఓకే బాగా నచ్చింది. గైస్, ఇది కొంచెం స్పాయిలర్ ఉంటది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి. ఎవరైనా మూవీ చూడకపోతే గనుక ఐ వుడ్ రికమెండ్ యూ టు చెప్పిన టైంకి స్కిప్ స్టాప్ చేసేయండి. హియర్. స్కిప్ చేయొచ్చు. సో యాక్చువల్లీ 10 నీకు మినిట్స్ అది నచ్చిందా వచ్చేస్తుంది స్క్రీన్ మీద. హీరోయిన్ ని సెకండ్ హాఫ్ లో రివీల్ చేయడం అలాగా కాప్ అని చెప్పి నీకు ఆ ట్విస్ట్? నేను ఫస్ట్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశా కొంచెం. ఏదో మనకి రెగ్యులర్‌గా అంటే నేనదే ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టున్నా. అంటే ఏదో ఐదర్ సీన్‌ని ఫాస్ట్‌గా కట్ చేయడానికి ట్రై చేస్తున్నారనుకున్నా. లేపోతే ఇది కావాలనే ఇంత అంటే ఈ క్యారెక్టర్ చాలా ఫాస్ట్‌గా ఇంటిమేసీలోకి కన్వర్ట్ అవుతుందంటే, ఇంత క్లోజ్ అవుతుందంటే, మేబీ ఎవరైనా ఇంప్లాంట్ చేసి ఉంటారేమో అనుకున్నా. నేనింకా ఎలా ఎక్స్‌పెక్ట్ చేశానంటే విలన్స్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేశా. ఇప్పుడు విలన్స్ వెరిఫై చేసుకోవాలి కదా! అంటే ఒక ఒ ఒ అదేముంటది వాళ్ళ రూల్స్‌లో 2 మర్డర్స్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. సో, ఫస్ట్ మర్డర్ అప్‌లోడ్ అయిన తర్వాత మేబీ వాళ్ళు ఒక క్యారెక్టర్‌ని పంపించి వెరిఫై చేసుకుంటారేమో ఆళ్ళ పర్సనల్ ఓ ప్రొఫైల్ అని నువ్వు ఆ పెద్ద ఏదో స్టేజ్‌లో హాలీవుడ్ రేంజ్ ఆ! ఎక్స్పెక్ట్ చేసావు. నేను నేనేమని ఎక్స్పెక్ట్ ఆహ్, చేశానంటే ఓకే. యాక్చువల్లీ ఇది నాకు ఫస్ట్ మంచి హాఫ్ లో రివ్యూ ఉంటది. అక్కడికెళ్ళాక అనుకున్నా. హీరోయిన్ క్యారెక్టర్ ఒక ర్యాండమ్ గా వచ్చినట్టు చూపిస్తాడు కదా. ఇప్పుడు జనరల్ గా అర్జున్ సర్కార్ అంటే హ్మ్. అందరూ భయపడుతూ అవును. ఉంటారు, వాడు చుట్టూ ఉన్న వాళ్ళు జనరల్ గా అందరూ భయపడతారు వాడిని చూసి. హ్మ్. కానీ హీరోయిన్ వచ్చి నువ్వంటే నాకేం భయం లేదు అన్నట్టుగా ఒక క్యూట్ రిలేషన్షిప్ లా హ్మ్. ఉంటది వాళ్ళది. నాకు యాక్చువల్లీ అది నచ్చింది. హ్మ్. అది అలాగే ఉంటే బాగుంది అనిపించింది నాకు. అనవసరంగా మళ్ళీ సెకండ్ హాఫ్ లో రొటీన్ ట్విస్ట్. మనం ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసాం సెకండ్ హాఫ్ లో హీరోయిన్ నాకు 4 ఏళ్ల క్రితమే తెలుసు, నేను కూడా ఒక పోలీస్ని అని చెప్పి నేను కూడా మీ టీమ్ లో జాయిన్ అవుతున్నా. అది చాలా నాకు రొటీన్ ట్విస్ట్ లా అనిపించింది. నాకు అది ఎందుకో డిసప్పాయింట్ చేసింది. అంటే రెగ్యులర్‌గా నాకైతే ఉన్నాయి అలాంటి ఆ సీన్స్. ఇప్పుడు అవును. అదేరా ఇందుకు హీరోయిన్ అందరూ డిఫరెంట్ అయితే హీరోయిన్ ఒక డిఫరెంట్ గా వచ్చింది. వాళ్ళందరూ ఈయన చూసి భయపడుతుంటే లేదు నాకు నువ్వు ఇలాగే నచ్చావు అని చెప్పి హ్మ్. అలా రావడం నాకు అది నచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ గానీ, వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్, అదే ఆ సీన్స్ గానీ, కెమిస్ట్రీ బాగుంది. అలాగే ఉంచితే బాగుండేవి అనిపించింది. హ్మ్. బట్ ఐ మీన్ ఐ అండర్‌స్టాండ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో అలా కాకపోతే తను కాప్ కాకపోతే హీరోయిన్ మళ్ళీ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయడం కుదరదు. అప్పుడు అందరూ ఏమంటారు కష్టం. హీరోయిన్ అన్ని సినిమాలలాగా ఏదో ఒక 2 సినిమాల్లో గ్లామర్ కోసం పెట్టినట్టుంది 2 సీనుల్లో అని చెప్పి అంటారని చెప్పేసి అలా చేశాడు, నాకు అర్థమైంది. బట్ నాకు ఇది చాలా రొటీన్‌గా అనిపించింది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక హీరోయిన్ వచ్చి నేను ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటది, ఇంతకు ముందు ఎప్పుడు టచ్ చేయలేదంటే ఆబ్వియస్లీ అది కాపు రోల్ అని అర్థమైపోద్ది. ఇంతకు ముందు చాలా మంది హీరోయిన్లు చూశాను అలాగే చేయడం. ఇప్పుడు హ్మ్. 'టిల్లు స్క్వేర్‌లో' అనుపమ కూడా అలా చెప్పింది. నాది ఈ సినిమాలో క్యారెక్టర్ హ్మ్. చాలా కొత్తది, నేను ఇంతకు ముందు టచ్ చేయలేదు ఇలాంటి క్యారెక్టరైజేషన్ అనగానే సినిమాలో చూస్తే కాపు. అలాగే నేను ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా నోటీస్ చేశా. ఎవరైనా ఒక హీరోయిన్ హ్మ్. మూవీ ప్రమోషన్ లో నాది ఇది కొత్త రోల్, ఇంతకు ముందు టచ్ చేయలేదంటే ఆబ్వియస్లీ అది కాప్. ఇందులో అలా ఉండకూడదు అనుకున్నా, కానీ అదే అయింది. అదే నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. హ్మ్. ఇం- ఇంకా సముద్రకాని వాళ్ళ ఫాదర్ కిను హీరోకి మధ్యలో డైనమిక్ కూడా చాలా బాగుంటది. అది నీకు హ్మ్. ఎలా అనిపించింది? కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఆ, అది ఇంకా ఎలాబరేట్ చేస్తే బావుంటది నెక్స్ట్ పార్ట్స్‌లో. ఇంకా ఆ, అక్కడ ఆ. సోర్స్ ఉంది. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఫస్ట్ ఆ హీరో నాని ఒక ఫోటో ఉంటది కదా వాళ్ళ ఫాస్ట్ ఇంట్లో. ట్విస్ట్ అనిపించింది. ఇప్పుడు నాని ఫస్ట్ టైం ఫాదర్ క్యారెక్టర్ హోమ్ లో చూపిస్తాడు కదా సముద్రకనిని. చూపించినప్పుడు ఒక ఫోటో హ్మ్. ఉంటది వాళ్ళ ఇంట్లో, ఎవరో ఒక చనిపోయిన సోల్జర్ లాంటిది పోలీస్ కాప్ ఏదో ఫోటోకి పూలేస్తాడో సంథింగ్ ఏదో ఉంటుంది చూసావా? నోటీస్ హ్మ్. చేసావా? హ్మ్. అదే. ఆ సీన్ నేను అది నేను చూసాను కాబట్టి అది వాళ్ళ గుర్తు. ఫాదర్ ఏమో, సముద్రకాని జస్ట్ ఏమైనా ఫాదర్ ఫిగర్ ఏమైనా ఆ! పెంచుతున్నాడేమో అలా ఏమో అనుకున్నా. తర్వాత అతను ఓకే గార్డియన్ ఇతనే టైప్. ఫాదర్, హ్మ్. అదే అతను గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ అనుకుంటా. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య డైనమిక్ కూడా బాగుంది. మ్యాట్రిమోని అదే ఇప్పుడు మనకి ఎలా చూపిస్తాడు సముద్రకని మ్యాట్రిమోని సైట్ లో వీడికి తెలియకుండా సెటప్ చేసినట్టు చూపిస్తాడు కదా హీరోయిన్ మృదులని హ్మ్. మీటప్. హ్మ్. అలా ఉంటే బాగుండు, అదే నాకు అది నచ్చింది. అలాగే ఉంటే బాగుండేవి అనిపించింది. మళ్ళీ తర్వాత రొటీన్ గా
నేను 4 ఇయర్స్ బ్యాకే చూశాను. సేమ్ సీతారామంలో ట్విస్ట్ లాగా చాలా రొటీన్ అనిపించింది అది. ఓకే, బట్ ఐ అండర్స్టాండ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో. హీరోయిన్ క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ 1 and 2 పార్ట్స్ లో చూసుకుంటే హీరోయిన్ రెండిట్లో ఒకేలాగా ఇంటిగ్రేట్ చేస్తారు. ఏంటంటే హీరోయిన్ కిడ్నాప్ చేస్తారు. ఈధర్ విక్టిమ్ గా చేయాలి లేదా కాప్ లా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను వేరే వాళ్ళ రివ్యూస్ లో అందరూ కామన్ గా ఒక పాయింట్ చెప్పారు. అదేం నోటీస్ చేశానంటే, ఇప్పుడు హిట్ పార్ట్ 1 ఏది పార్ట్ 2 చూసావు సెకండ్ కదా హాఫ్ నువ్వు? మొత్తం. కాదు కాదు, హిట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసావా? ఆ ఉమ్, రెండు మోర్ లైక్ గ్రౌండెడ్ గా ఉంటాయి కదా, రియలిస్టిక్ అప్రోచ్ లో. అంటే ఒక ఆ, యాక్షన్ మూవీ లాగానో లేదా ఇది కొంచెం సినిమాటిక్ గా రియలిస్ట్. లేకుండా ఇది కొంచెం మసాలా ఫిల్మ్ లాగా యాక్షన్ లా ఉందని చెప్పి అందరూ చాలా మంది కామన్ గా చెప్పారు అనమాట. అది నీకు ఏమనిపించింది? నీకు అది ఇష్యూ అనిపించిందా, లేదంటే ఓకే కైండ్ ఆఫ్ ఓకే నాకేం పర్లేదు అనిపించిందా? ఇవి ఇండివిజువల్గా తీసుకుంటే మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది మంచి కమర్షియల్ లాగా అలాగా బాగానే ఉంటుంది, కానీ మరి ఆ సేమ్ కంపేర్ చేస్తే నిజమే, అది ఫస్ట్ టైం కొంచెం ఆ రెండుకి మోస్ట్లీ కేస్ డ్రివెన్గా ఉంటాయి. సేమ్ ప్రాపర్టీస్ అయితే మిస్ అవ్వలేదు, అంటే హీరోకి ఇష్యూస్ ఉండడం, ఆ ఇష్యూస్తో క్యారెక్టర్ డ్రివెన్ అవ్వడం, ఇవి అయితే కామన్ ఇందులో కూడా. కాకపోతే ఇందులో కొంచెం ఎలివేషన్ షాట్స్ అలాగే కొంచెం, అంటే ఇందులో కల్ట్ ఇప్పుడు కూడా సెకండ్ ఇది హాఫ్ అసలు ఇప్పుడు ఫుల్ దాకా వాళ్ళు మాస్. డీల్ చేసింది ఓన్లీ 1 or 2 సైకోస్ని. సెకండ్ హాఫ్ అసలు ఫుల్ ఇది మాస్ లా ఉంటది అంటే కదా. కల్ట్ కదా ఇది. ఉమ్. ఇది కల్ట్ కాబట్టి ఆ రేంజ్ ఇవ్వాలి కంపల్సరీ, తప్పదు. నీకు ఆ రేంజ్లో అంటే నేను వైలెన్స్ అనేది ఇస్తేనే ఏంటంటే బాగున్నట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు హిట్ 1 2 లో కంటే కూడా 1 లో చూసుకుంటే ఈ విశ్వక్ ఒక నార్మల్ మన బయట ఎలా ఉంటాం మనం అలాగే, ఉమ్, అంటే ఒక 100 మందినో లేదా 10 మందినో ఒకేసారి కొట్టేసేవాళ్ళు అనిపించడు. జస్ట్ బ్రెయిన్ తోను అదే. ఇన్వెస్టిగేషన్, నార్మల్ కాప్స్ అయితే ఎలా ఉంటారో బయట అలాగ ఉన్నట్టు అనిపిస్తుంది. అవును. 2 లో కొంచెం కొంచెం ఫైట్స్ చేస్తాడు అడవిశేషం. ఉమ్, ఇది 3 లో ఫుల్ మాక్సిమం వెళ్ళిపోయింది కదా. ఫుల్ మన మాస్ ఉమ్. మసాలా ఫిలిమ్స్ ఎలా ఉంటాయి మన బాలయ్య ఇంకా సినిమాల్లో. ఫుల్ కంప్లీట్ ఉమ్, 1v150 స్టేజ్లో పడుద్ది ఫైట్. ఉమ్, అంటే ఇక అదే వీళ్ళు కూడా అందుకే నీకు స్పెసిఫిక్గా పాయింట్స్ చెప్తాడు. అంటే అవి ఉండే 6 feet ఐల్స్ అయ్యి ఆ ఐల్స్లో ఎంత ఫైట్ చేసుకున్నా 1v1 ఫైట్ చేస్తాం ఎంతమంది ఉన్నా. అంటే ఉమ్, ఇక్కడ నిన్ను ఓవర్ ఉమ్, అదే ఎగ్జాజరేట్ చేసేలేదు సీన్ని, అంటే హీరోని. ఉమ్, ఎలా చెప్పాడంటే హీఈస్ ఆల్సో కామన్ మ్యాన్, అంటే ఈ టైంలో మనం ఫస్ట్ నుంచి మనల్ని ప్రిపేర్ చేశారు. ఇది ట్రైన్డ్ స్పెసిఫిక్గా మనుషులను ఎక్కడ కొట్టాలో తెలుసు, ఎక్కడ ఏ ఉంటాయో తెలుసు, ఆ టైప్లో మెడికల్ నాలెడ్జ్ అయ్యి ఉన్నట్టు, రేడియో నాలెడ్జ్ అయ్యి ఉన్నట్టు ప్రూవ్ చేశారు. అలాగే ఫైటింగ్ స్టైల్ ఉన్నది అన్నట్టు ప్రూవ్ చేశారు. అందుకే మేబీ ఇవన్నీ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల నువ్వు దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ సీక్వెల్స్లో ఇలా ఉండాల్సిన అవసరం లేదు, అది మళ్ళీ అవును. కామన్ రెగ్యులర్ స్టోరీ అవ్వచ్చు. నాకైతే అలాగే అనిపించింది. వాళ్ళకి బ్లెండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పెట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు అది ఉమ్, ఇంత రేంజ్లో ఉండక్కర్లేదు, అది నార్మల్ కేసులో ఉండొచ్చు. మోస్ట్లీ నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ఆ, నార్మల్ కేసులో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది కల్ట్ ఉంది ఫస్ట్ నుంచి, ఇవి యాడ్ చేశారు. ప్లస్ అర్జున్ సర్కార్కి ఉండే ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఈ స్టైల్లో కూడా ఉంది కాబట్టి ఈ ప్లాట్ యాక్చువల్లీ లైన్కి ఫిట్ అయింది. నువ్వు అది చెప్పేసావు కాబట్టి క్యామియో గురించి కార్తీది ఎలా ఉంది, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. యాక్చువల్ గా ఉమ్, కార్తీ అంటే మనకి ముందు నుంచే తెలుగు వాళ్ళకి కార్తీ అంటే బాగా ఇష్టం కదా. ఉమ్, నాకు కూడా చాలా ఇష్టం, అదే. ఎందుకంటే మనకు కనెక్ట్ ఉంటుంది కార్తీతో. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటాడు, చాలా క్యూట్ గా ఉంటుంది వాడు డబ్బింగ్. ఉమ్, అంటే మనకు అర్థమవుతుంది అదే. తెలుగోడు కానోడు తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. చాలా ఒక ఉమ్, డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. కొంచెం అక్షరాలను గాల్లో అదే. తేలుస్తున్నట్టుగా మాట్లాడతాడు, ఒత్తిలు ఏమి ఎక్కువ స్ట్రెస్ చేయడు, ఒక రకంగా వెరైటీగా మాట్లాడతాడు. అది నాకు బాగా నచ్చింది. ఉమ్, అండ్ ఆ అదే చిన్న అనిపించింది. ఆ నేను చిన్న నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్పాయిలర్ ఎవరో రివీల్ చేసేసారు, నేను అది ఆల్రెడీ చేస్తారు. అవును, చదివేశాను. ముందే వచ్చేసింది న్యూస్ లో కాకపోతే కార్తీ హైలైట్ ఉండబోతున్నాడు ఏంటంటే అని. నేను మూవీ చూస్తున్నప్పుడు మర్చిపోయా అది ఉమ్, కంప్లీట్గా మర్చిపోయా. నాకది అసలు ఫస్ట్ నేను ట్విట్టర్లో అట్లా యాక్టివ్గా ఉన్నాను, ఇలాంటిది ఫాలో అయ్యే ఉండదు కాబట్టి నాకు అందులో ఏమైందో తెలియదు. నాకు ఉమ్. హైలైట్గా తైబీ వాళ్ళు మళ్ళీ దాని మీద వీడియో చేశారు, ఇలా స్పాయిలర్స్ ఇవ్వకూడదు అని. ఆ నేను అది స్పాయిలర్స్ చూడలేదు. ఇవ్వకూడదు అని దాంట్లో కామెంట్లు ఆడెవడో స్పాయిలర్ ఇచ్చాడు. నేను చూడలేదు, కాకపోతే తెలిసిపోయింది అదే అసలు. ఇన్స్టాగ్రామ్ లోను సంథింగ్ ఎలాగో తెలిసిపోయింది. బట్ నేనేమనుకున్నానంటే అదొక రూమరు, మేబీ అది అయ్యుండొచ్చు కాకపోవచ్చు అనుకున్నా. కానీ ఓకే, ఏం చేస్తాం, ఇట్ ఈస్ నేనైతే వాట్ ఇట్ ఈస్. కంప్లీట్గా ఆ టైంకి మర్చిపోయాను అనమాట. ఎంత మర్చిపోయానంటే ఇది కూడా మర్చిపోయా. అంటే స్పెసిఫిక్గా వాళ్ళు సిఎస్కేని హైలైట్ చేస్తున్నారు, వీరప్పన్ అయ్యప్పన్ ఏదో స్టైల్లో తమిళ్ నేమ్ అరం సిఎస్కే అని వాడని ఎక్కడ హైలైట్ ఇదంతా హైలైట్ చేశారా? చేస్తున్నా. సిఎస్కే ఎక్కడ చూపెట్టారు అసలు? సిఎస్కి మీద బెట్టింగ్ చేస్తుంటాడు కదా, కరెక్ట్ కరెక్ట్, సిఎస్కి మీద మ్యాచ్ మ్యాచ్ బెట్టింగ్ చూస్తూ చేస్తాడు. ఉంటాడు. 20K అని సిఎస్కే అంటాడు.
బెట్టింగ్ జరుగుతా ఉంటది. అదే అది ఆ క్యారెక్టర్‌కి ఉన్న ఇవన్నీ అనుకోవచ్చనమాట అయ్యి. అది డైలాగ్ నెగెటివ్ ఏదో షేడ్స్ అదే చెప్తాడు చూసావా? ఫ్లాస్. దేశం అంటే హ్మ్. మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. అది ఆ మ సీన్‌కి భలే ఆ! ఇంటిగ్రేట్ చేశాడు ఆ మట్టిలోని మనుషులే. సిట్యుయేషన్‌కి. అది బావుంటది. అదే. అండ్ ఇంకేదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఆ! ఆ! మన 'అడివిశేష్' క్యామియో ఉంది కదా! అదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలా. 'కార్తీ' ఉంటాడు, ఉండకపోవచ్చు అని మనకు ముందే స్పాయిలర్ తెలిసిపోయింది కాబట్టి ఓకే. ఐ వాస్ నేను రెడీ. అక్కడే స్పెషల్ క్యారెక్టర్ వచ్చేస్తుందేమో అనుకున్నా. ఆహా! నేను కూడా అంటే అదే అనుకున్నా. స్పెషల్ క్యారెక్టర్ అంటే ప్లేస్ కూడా వేరు గదా! సంథింగ్ హ్మ్. డిఫరెంట్. అంటే అరుణాచల్ ప్లేస్‌లోనే ఎక్కడ జరుగుతా ఉంటది. అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతా ఉంటది కాబట్టి హ్మ్. క్లైమాక్స్ ఫైట్ అక్కడే జరుగుతది. ఫారెస్ట్‌లో జరుగుతుంటది. సో, అవునవును. మేబీ అక్కడి నుంచి ఆ టైంలో అక్కడ పోస్టింగ్‌లో ఉన్నోళ్ళు ఎవరో వస్తారు. అదే క్యామియో అనుకున్నా. ఓకే. కానీ నువ్వు అది కాదు క్యామియో. నీకు ఈ డౌట్ వచ్చిందా? ఇప్పుడు ఇతనొచ్చినప్పుడు 'అడివిశేష్' వచ్చినప్పుడు 'విశ్వక్సేన్' ఎందుకు రాలేదని నీకు అనిపించిందా? హుహు. ఏమో మరి. నాకు అనిపించింది. కానీ యాక్చువల్‌గా నిన్న ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసా. అది రీల్. వాడు చెప్పా 'హిట్ 2లో' హ్మ్. యాక్చువల్‌గా ఒక ఎక్స్‌ప్లనేషన్ ఒక సీన్ ఉంటది. ఇప్పుడు 'హిట్ 1లో' అవును. క్లైమాక్స్‌లో అంటే చూసుకుంటే నాకు తెలిసిందేంటంటే ఆహ్, ఈ కేడీ క్యారెక్టర్‌కి, అర్జున్‌కి మామూలు ఫ్రెండ్‌షిప్ ఫస్ట్ నుంచి ఉంటది. హ్మ్. ఒకటి ఆ పెళ్ళికొస్తాడు రీజన్ సెకండ్ అవ్వచ్చు. ఆ! సో నేను ఒక రీల్ చూసా. ఏంటంటే పార్ట్ 2లో ఒక సీన్ ఉంటది. మనం అది నోటీస్ చేయం. ఎందుకంటే అది పార్ట్ 1కి రిలేటెడ్. పార్ట్ 1లో నీకు గుర్తుంటే క్లైమాక్స్‌లో విశ్వక్సేన్ మీద ఎవరో స్నైపర్ అటాక్ ఆ! చేస్తున్నట్టు చూపిస్తాడు కదా! ఆ! సెకండ్ పార్ట్‌లో ఆ సీన్ హ్మ్. పెట్టాడు. ఆ షూట్ చేసింది ఎవరంటే ఫస్ట్ పార్ట్‌లో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా! వీళ్ళ హెడ్ విశ్వక్సేన్ హెడ్. అవునవును. అతనే వాడి మీద అటాక్ చేసినట్టు అతను చనిపోయినట్టు చూపిస్తాడు ఆ పోలీస్ ఆఫీసరు. చూపిస్తా. విక్రమ్ రుద్రరాజు సెబాటికల్ తీసుకొని వాలంటరీగా సెబాటికల్ అంటే ఏంటది రిటైర్మెంట్ లాగానా? లేదంటే బ్రేక్ అనుకుంటా కదా! బ్రేక్ సమ్ అనుకుంటా. ఆ! మెడికల్ బ్రేక్ ఏమో. బ్రేక్ తీసుకున్నట్టు చెప్తారు. సో, అందుకని చెప్పి ఇందులో లేడనుకుంటా. అది ఎక్స్‌ప్లనేషన్ నాకు తెలిసి. అండ్ ఒక రకంగా చూస్తే కరెక్టే. ఎందుకంటే అదవ్వచ్చు. ఇప్పుడు కేడీ అంటే వచ్చాడనుకోవచ్చు. మళ్ళీ ముగ్గురొస్తే అసలు అందరూ ఒకే చోట ఎందుకున్నారని మళ్ళీ అదొక క్వెషన్ రైజ్ అవుతది. హ్మ్. సో, కైండ్ ఆఫ్ ఓకే అది. ఇంకా ఇందో పాయింట్స్ రాసుకున్నాననమాట. మర్చిపోతాను. చాగంటిది ఎలివేషన్ ఉంటది కదా! ప్రవచనాలు చెప్పించారు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో. ఆ! ఆ! అది నీకెలా అనిపించింది? అది ఇప్పుడు ఈ మధ్యన రెగ్యులర్స్ అవుతున్నాయిగా. ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అసల బీభత్సమైన హైపు సేమ్ ఆ ఆస్ ఎలివేషన్ వీడియోస్‌కి చూసావా? నువ్వనేది ఇప్పుడు సినిమా గురించా? లేదంటే ఇన్ జనరలా? సినిమా గురించి గాదు. ఇన్ జనరల్ జనరల్‌గా చాగంటి. అదేలే. భారతం ఎడిట్స్ చేస్తున్నారు. ఆళ్ళ హ్మ్. ఎడిట్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అసల అదే దాన్ని చూసే మనోడు మేబీ కూడా ఇన్‌స్పైర్ అయ్యి పెట్టాడేమో. ఆ హ్మ్. పర్పస్ ఇన్‌స్పైర్ అయ్యి పెట్టుండొచ్చు. కానీ హైలైట్ అయింది అది కూడా. బానే ఉంటది. నీకు ఆ నచ్చిందా? వాయిస్‌కి, ఆ మాడ్యులేషన్‌కి మనం నీకు ఇచ్చే వాల్యూ ఎంతండి అది. నీకా ఇంపాక్ట్ ఫీల్ అయిందా? ఫుల్ ఇంపాక్ట్? ఇంపాక్ట్ వస్తది. వస్తది. నాకైతే నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఆ డైలాగ్ చూసుకుంటే, యోధుడు ఒక్క ప్రాణం కాపాడడానికి ఎంత కష్టపడతాడో అహోరాత్రాలు, నిద్రలు మానేసి తిండి హ్మ్. సంథింగ్ అలా ఉంటది కదా! నాకెలా హ్మ్. అనిపించిందంటే, ఇప్పుడు హీరో ఆ సీన్ ప్లేస్ చేసిన సిట్యుయేషను మూవీలో ఎందుకో హీరో అంతేమి కష్టపడుతున్న సీన్‌లో పెట్టలేదు కదా! జనరల్‌గా ఎవరినో ఒకడిని పట్టుకోవాలని ఎళ్తారు. ఆ ఫోటో పట్టుకొని ఇంకంతే చూస్ ఇన్వెస్టిగేషన్ సెర్చ్ జరుగుతూ చేస్తా ఉంటది. ఉంటాడు. నాకది ఎలాంటి సిట్యుయేషన్‌లో పెడితే బాగుండేదనిపించింది. హీరో ఒక బ్రేక్ త్రూ కోసం చూస్తున్నాడు కేస్‌లో. దొరకట్లేదు. కష్టపడుతున్నాడు దొరకట్లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఇక ఆల్‌మోస్ట్ హోప్స్ వదిలేసుకున్న టైంలో హీరో చాలా కష్టపడుతూ అసలు నిద్ర లేకుండా అలాంటి సిట్యుయేషన్‌లో పెడితే ఇంకా బాగా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించేదేమో హ్మ్. అనిపించింది. నేను అలా ఎక్స్‌పెక్ట్ చేశా. ఆ ట్రైలర్‌లో అది చూసినప్పుడు కూడా. కానీ మూవీలో చాలా నార్మల్ సిట్యుయేషన్‌లో పెట్టేసారనిపించింది. ఇంకా బాగా యుటిలైజ్ చేసుకుంటే బాగుండేదేమో ఆ సిట్యుయేషన్ అనిపించింది. అంటే స్కోప్ లేదులే ఆ మూవీలో. అంటే కావాలనుకుంటే ఆ! హీరో కష్టపడినట్టు చూపించుండొచ్చు. బట్ చాలా ఫాస్ట్ పేస్డ్‌గా వెళ్ళిపోయింది అంటే కాబట్టి వన్స్ హైలైట్ చేయగలరు. నాకైతే మరి అంత సెర్చ్ ఆపరేషన్ టైమ్‌లోని హ్మ్. మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్ రావడం ఇదంతా ఉంటది అక్కడిదాకా. అది నీకదేం కొంచెం వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్‌లా స్టోరీ అనిపించింది అంతా గదా! హ్మ్. జరుగుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటది అసల ఓన్లీ డ్యూటీ అన్నట్టు ఉంటది కదా! హ్మ్. సడెన్‌గా మళ్ళీ ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ ఒప్పుకోవడానికి నువ్వనేది ఎక్కడ సెకండ్ ఇష్టపడ్రు హాఫ్‌లో అలాంటి క్యారెక్టర్. రివీల్ చేసేసిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ రివీల్ చేసేసిన తర్వాత రివీల్ చేసేసిన తర్వాత సెర్చ్ టైమ్‌లోని వచ్చి వాళ్ళ మదర్ వీడియోని ఆ! ఏఐ ఓకే. డెవలప్డ్ ఓకే. వీడియో చూపిస్తది కదా! అవును. అది సచ్ టైమ్. హ్మ్. అప్పటికి రివీల్ చేయలేదు కదా! అప్పటికి రివీల్ చేయలేదు హీరోయిన్ క్యారెక్టర్. అప్పటికి రివీల్ చేయడు. హ్మ్. అదే నీకు ఫస్ట్ డౌట్ క్రియేట్ చేసేది కూడా అక్కడే. అవును. వాడి ల్యాప్‌టాప్‌లో హిస్టరీ ల్యాప్‌టాప్‌లో చెక్ ఏదో చేస్తాడు. చూస్తా ఉంటది. అప్పుడు హిస్టరీ చెక్ చేస్తాడు. నాకు అదే. కూడా ఏదో మేబీ తను విలన్స్ ఓకే. దానివల్ల సైడ్ ఏమో అనిపించింది. జస్టిఫై చేసుకున్నారు. హ్మ్.
నేను అదే ఎక్స్‌పెక్ట్ చేశా. నేను అక్కడ కూడా నేనేదైతే సస్పెక్ట్ చేశానో అది ఇంకా స్ట్రాంగ్ అయిందనమాట. ఓకే. సెర్చ్ ఆపరేషన్ పెరిగేసరికి ఆ క్యారెక్టర్ వచ్చిందంటే అంత అంటే 3 అవర్స్‌లో గ్యాప్ టైమ్‌లో వచ్చి కలవడం, వెళ్ళిపోవడం అంటే ఉమ్. ఈడంత దగ్గరగా అవుతున్నాడు కాబట్టి కేస్‌కి అవతలోళ్ళు జాగ్రత్త పడుతున్నారో లేదంటే ఏదో అనుకున్నా. కానీ అసలు కల్ట్ పక్కే కాదు ఆ అమ్మాయి. కంప్లీట్‌గా ఉన్నది అవతల పక్క. కాప్స్ సైడ్ ఉంటది. నీకు అలా ఉండుంటే అదొకటి ఓకేనా? ఇంకా ఈ సీన్ చూసావా? నాకు అది కూడా చాలా రొటీన్ ట్విస్ట్ లా డిఫరెన్స్ అనిపించింది అలా ఉండుంటే. ఎందుకంటే చాలా సినిమాల్లో వాడేశారు కదా. ఆ! ఉమ్. ఇంకంతే అంటే చెప్తున్నానా చూపిచ్చే స్టైల్ బట్టి, టైం బట్టి అది ఉమ్. మారిపోతది. నీకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తదా లేదా అనేది. అది. ఇంకేదో చెప్తున్నావు ఇందాక. ఇప్పుడు అదా సేమ్ ఉమ్. ఈ హీరోయిన్ క్యారెక్టర్స్‌తోనే మనం అంటే అదుంటది కదా! హౌస్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఉమ్. లోపలికొస్తావా అంటే ఉమ్. ల్ రా లేదు. లేదు కాదు అంటారు. వద్దంటది. ఆ వద్దంటది ఆ అమ్మాయి. వద్దంటది. వెళ్ళిపోనా అంటే లోపలికి రానా వెళ్ళిపోతావా అంటే అంటది. వద్దంటది. ఆ. హ్మ్. అయితే వెళ్ళిపోనా అంటే దానిలో వద్దంటది. ఏమనిపించింది? నీకది ఎక్కడైనా ప్యారలల్‌గా సింక్ అయిందా అది? ప్యారలల్ గా ఏంటి? మార్వెల్స్‌లో ఎక్కడైనా? మార్వెల్‌లో ఎక్కడైనా చూసినట్టు. కొంచెం డిఫరెంట్ ఉంటదిలే సీన్. మూవీలోనా సిరీస్ లోనా? సిరీస్. మార్వెల్స్ సిరీస్. అంటే సిరీస్. నెట్‌ఫ్లిక్స్ ఓ డేర్ డెవిలా? డేర్ డెవిల్. పాత డేర్ డెవిల్ ఓజీ అని ఓజీ డేర్ ఆహ్, డెవిల్ లో వర్షం ఓజీ పడతా అది. ఉంటది. ఆ, ఆ! ఆ, ఆ సీన్‌లో సేమ్ యాక్షన్ అవును కాకపోతే సూపర్ సీన్ అది. అందులో హీరో రిజెక్ట్ చేస్తాడు. అవును. అమ్మాయి పిలుస్తది. హీరో రిజెక్ట్ చేస్తాడు. క్యారెన్ పేజ్ అడుగుతది ఉమ్, లోనకొస్తావా అని. ఉమ్. అప్పుడు మ్యాట్ ఏమో లేదంటాడు. సూపర్ సీన్ అది వెళ్ళిపోతావా వర్షంలో. అంటే లేదంటాడు. సినిమాటోగ్రఫీ ఆ సూపర్ ఉంటది మ్యూజిక్ అక్కడ. ఉమ్, అది సూపర్ సీన్ అవును. ఉంటదసలు. సేమ్ ఇంకే ఇది మేబీ కూడా కొంచెం అలా సింక్ అయింది. అక్కడే అక్కడ అదే. అనవసరంగా ఆ క్యారెక్టర్‌ని పెట్టారు. అంటే నేను ఇంకా కంప్లీట్‌గా ఓకే. ఇలాంటి మంచి సీన్ ఒకటి వస్తుంది తెలుగులో అన్నట్టు అనిపించింది గానీ, ఆళ్ళు సడెన్‌గా ఉమ్. ఆ కుర్రోళ్ళొచ్చి చెడగొట్టేస్తారు. ఆ కిస్ సీన్‌ది అది. చూసావా? రే మనోడు అది. కూడా అదే అక్కడి నుంచి డేర్ ఇన్స్పైర్ డెవిల్ అయితే అయ్యాడేమో. అసల కంప్లీట్‌గా ఉంటదది. హ్మ్. ఈ విలన్స్ గ్రూప్ ఏదైతే చూపెట్టాడో కల్ట్ అని వాళ్ళు హ్మ్. డార్క్ వెబ్ లో ఏదో చేస్తారని, అది నీకు ఎలా అనిపించింది? నాకు ఎందుకు కొంచెం సిల్లీగా అనిపించింది అది. దాని లాజిక్స్ కానీ వాళ్ళు చేసే పద్ధతులు అవన్నీ చాలా అంటే ఎవరికైనా ఈజీగా దొరికిపోయేట్టుగా అనిపించింది నాకు అది చేసింది. లేదుగా అంటే ఈళ్ళు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఈళ్ళు దొరికారు. యూజువల్‌గా అంటే అదైతే వాళ్ళు రెగ్యులర్‌గా జరిగేవయి. అయి నిజమేలే. నిజాలుగా బయట జరుగుతాయి యాక్చువల్‌గా. అయ్యుండొచ్చు మనకు ఆ డార్క్ వెబ్ లో ఏమీ తెలియదు అనుకో. బట్ ఆ! వాళ్ళు అది ఫేస్లు ఓపెన్ కూడా చేస్తే పెట్టి తెలుస్తది. రికార్డ్ చేసి నిజమే అని. మరి అప్లోడ్ చేయడం అవన్నీ అలా చేస్తారంటావా? ఉంటాయి. 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 చేస్తూనే ఉంటాయి. హ్మ్. అవును. ఓకే. అది మనకు తెలియదు కాబట్టి. ఆ హ్మ్. లోపలికి వెళ్లి ఎవరో చెక్ చేయరు కాబట్టి హ్మ్. వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటారు అంతే. హీరో గూడా కాకపోతే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి సేమ్ వాళ్ళకిలాగే జేస్తాడు గదా! హ్మ్. అది నీకేమనిపించింది? ఓకేనా? లేదంటే అలా జేయకుండా వేరేలా జేసుండొచ్చు ఇన్వెస్టిగేషన్‌లో. డెస్పరేట్ ఆహ్, అది గూడా అంతే. అంటే యూజువల్‌గా అంటే ఓకే. అది బానే ఉంటది కదా సీన్. ఎందుకంటే యాక్చువల్‌గా మరి ఇంక వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు షూట్ చేసుకొని చచ్చిపోతాడు తప్పించి వాడు అసల కల్ట్ గురించి బయట పెట్టడు. ముందు డీల్ చేసిన కేసెస్‌లో. హ్మ్. ఇంకోడికి ఎంత అరిచినా, ఎంత పిరిచినా వాడు ఏమి అసల సిటీకి అని టాటూ ఉన్నాడు అసలేమి ఎక్స్‌ప్లెయినే చేయడు. అండ్ అసలేంటది. వాళ్ళు ఎందుకు అంత లోయల్‌గా ఉంటున్నారని జెప్పి ఎక్కడ మనకేం ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యలేదు గదా! దట్స్ జస్ట్ వాట్ ఆళ్ళు గ్రూప్‌లో సైకోస్ జాయిన్ ఆళ్ళు. అవుతారు. బేసిక్‌గా. 2 మర్డర్‌లు చేస్తే హ్మ్. గ్రూప్‌లో జాయిన్ అవుతారు. ఎందుకలా ఉన్నారని అదే ఎక్కడ తెలీదు. నీకు ఆ స్టెప్ దాకా వెళ్లారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకడు డార్క్ వెబ్ ఓపెన్ చేసి అందులోకెళ్ళి ఇలా స్పెసిఫిక్‌గా ఒక్కొక్క పాయింట్‌ని ఫాలో అయ్యి వీడియో చేసి పెట్టాడంటే ఆడు ఎంత సైకాటిక్‌గా ఉన్నాడో చూడు వాడు మెంటల్‌గా. హ్మ్. సో వాడికి ఇంకా అది ఎలా ఉంటదంటే వాళ్ళని కాపాడడమే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటది. ఆడింకా ఒక పేట్రియాట్ టైప్‌లో ఉంటాడింకా. ఆ స్టేట్‌లో ఉంటారు. అది. అందుకే వీళ్ళకి అసలు లీడ్ దొరకదు అటుపక్క. అందుకే అర్జున ఓకే. టైప్‌లో చేయాల్సొస్తది ఆ క్యారెక్టర్. బానే జస్టిఫై చేశారనిపించింది. బట్ వాళ్ళు అదే ఇయర్‌కొకసారి మీట్ అవుతారని జెప్పి అది బెట్టాడు గదా! మళ్ళీ హ్మ్. అంటే ఎవడో గూడా వెరిఫై జేయకుండా కనీసం వాడిని సరిగ్గా చెకింగ్ గూడా జేయకుండా హ్మ్. వాడి బాడీలో ఏమన్నా ట్రాకర్ బెట్టుకున్నాడా? వాడు పోలీసా? అసలు వాడి బ్యాక్‌గ్రౌండ్ ఆ! ఇప్పుడు వీడు 'అర్జున్ సర్కార్' అనేవాడు చాలా ఫేమస్ పోలీస్ గదా! అందరికి తెలుసు ఆడిని చూస్తే అందరూ భయపడుతూ ఉంటారు. అంత అంటే న్యూస్‌లో లోకల్‌గా న్యూస్‌లో న్యూస్‌లో ఉంటాడు. ఉండడు. అదే. ఉండడు. ఉన్నాడా? అదే లోకల్‌గా ఉండే ఇది ఇది తప్పించి హైప్ హ్మ్. న్యూస్‌లో ఉండే క్యారెక్టర్ కాదది.
అది. అంతేలే మనకి ఇలా ఇప్పుడు న్యూస్‌లో మనకి ఉండే అవకాశం ఎక్కడుందంటే అది జస్ట్ జమ్మూ కాశ్మీర్‌లో వీడు చేసే రచ్చ తప్పించి హ్మ్. ఆహ్, అది రెబెల్స్ యొక్క లీడర్స్‌ని కొడతాడు కదా! ఆ సీన్ తప్పించి ఇంకెక్కడ అర్జున్ సర్కార్ అన్నోడు న్యూస్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. లోకల్‌గా ఈడు ఓకే. ఎంతైనా చేసుండొచ్చు. ఓకే. న్యూస్‌లోకి వెళ్ళడు కరెక్టే. అది. ఈ న్యూస్‌లోకి ఎళ్ళకపోయినా గూడా వాళ్ళంత సీక్రెట్ ఆ! ఆర్గనైజేషన్ రన్ యాహ్! చేస్తున్నప్పుడు ఆళ్ళనేది యూజువల్‌గా వెరిఫికేషన్ చేయాలి గదా! చేస్తారు. వెరిఫై హ్మ్. చేస్తారాళ్ళు. యూజువల్‌గా ఆళ్ళ స్టెప్స్ చేయాలి. అన్నీ ఆళ్ళు తీసుకుంటారు. ఓకే. అది అంటే వీళ్ళు ఓన్లీ ఒకటే వన్ లేయర్ ప్రొటెక్షన్ తీసుకున్నారంతే. ఆ! అదే ఓన్లీ 3 జస్ట్ కార్స్‌తోని 3 మిస్ చెకింగ్ లొకేషన్స్ చేస్తారు. ఇస్తారు చూడు కనీసం మిస్‌లీడింగ్ అంతే. ఒక ఏంటి మెటల్ ఓన్లీ డిటెక్టరో లేదంటే ఏదన్నా అలాంటిది గూడా హ్మ్. యూజ్ చేయరు. అది కొంచెం స్కెచీగా అదే అనిపిచ్చింది. ఫ్యాక్టర్ హ్మ్. అథెంటికేషన్ ఏం చేయలేదు ఇంక ఆళ్ళు. హ్మ్. ఓన్లీ ఒకటే పాస్వర్డ్ అన్నట్టు అదే ఇంకా ఒకటే ఆళ్ళు మిస్‌లీడింగ్ అప్‌డేట్ అవ్వలేదనుకుంట టెక్నాలజీ. అది. డార్క్ వెబ్‌లో ఉన్నారు ఇంకా గానీ. బడ్జెట్ లేదు ఆళ్ళ దగ్గర. అది కొంచెం అంటే ఇంక సినిమా అండ్ ప్రొసీడింగ్స్ కోసం అందులో అలా యూజ్ చేశాడనుకుంటా. తప్పదు. చేయొచ్చులే అది. పాయింట్స్ ఉన్నాయి. మ్యూజిక్ అవును. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంది మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. ఒకడేమో సూపర్ ఉందంటున్నాడు. మీకు ఒకడేమో అసలు బాలేదంటున్నాడు. నీకెలా అనిపించింది? సో, యాస్ ఎ మ్యూజిషియన్ అదే నేను మ్యూజిక్ మర్చిపోయాను. నువ్వు ప్రొడ్యూసర్ గూడా కాబట్టి మ్యూజిషియన్ కాబట్టి నీ చెప్పాలంటే అమూల్యమైన అభిప్రాయం చెప్పండి యాహ్! మ్యూజిక్ పైన. సీన్‌ని ఎలివేషన్ సీన్‌ని ఎలివేట్ చేయడం అయితే బానే ఉంది. ఆ మ్యూజిక్‌తోని ఆ సీన్ అయితే ఎలివేట్ అయిపోయింది. హ్మ్. కానీ ఇప్పుడు స్పెసిఫిక్‌గా మనకి ప్రాబ్లమ్ కూడా ఇదే. అంటే మార్వెల్ మూవీస్ నుంచి కూడా వాళ్ళు క్యారెక్టర్‌ని హైలైట్ చేసేటప్పుడు హ్మ్. స్పెసిఫిక్ మ్యూజిక్‌ని హైలైట్ చేయరు. అంటే ఆ క్యారెక్టర్‌కి ఉండే థీమ్. మేబీ వీళ్ళు ఆ స్టైల్ ఏమైనా ఫాలో అవుతున్నారేమో. అంటే అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్‌ని చూసినప్పుడు మనకు ఒకటే మ్యూజిక్ గుర్తు రాకూడదు. అంటే ఇప్పుడు 'టోనీ స్టార్క్' అన్నా గాని, 'కెప్టెన్ అమెరికా' గాని, 'థార్' గాని ఈళ్ళ బీజీఎంలు ఏంటంటే నువ్వు చెప్పలేవు. హ్మ్. కరెక్టే. వాళ్ళ బీజీఎం ఏంటి? అంటే హమ్ చేయమంటే చేయలేవు. 'అవెంజర్స్' ఒకటే తెలుసు నీకు మూ బీజీఎం. అంటే స్టాండ్ ఔట్ అదేమంటారు? సోలో మూవీస్‌కి ఒక ఆ! థీమ్ లాగా స్టాండ్ ఉంటదేమో ఔట్ గానీ, 'అవెంజర్స్‌లో' ఆ! ఉండవు అలాగా. ఆ! ఇప్పుడు అది కానీ యాక్చువల్‌గా నువ్వు ఈ మూవీ సోలో చూసావా? మూవీస్‌లో ఉన్నవి కూడా గుర్తుపెట్టుకోవు నువ్వు. ఆ! అయి కరెక్టేలే. గుర్తుండవు. నీకు ఇది మైండ్‌లో చూసావా? నోట్ అయిపోయి ఉండవు. అదేం మూవీరా అది? డీసీలో 'జాక్ స్నైడర్స్ జస్టిస్ లీగ్' చూసావా? దానిలో 'జస్టిస్ లీగ్' కూడా అంతే. దానిలో అలా చేశారు కాకపోతే ఇప్పుడు ఆహ్, దాని క్యారెక్టర్ పేరేంట్రా? హీరోయిన్ 'వండర్ వుమెన్'. 'వండర్ వుమెన్' క్యారెక్టర్ 'వండర్ వుమన్'. వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్. ఆహ్, ఆ! అదే వాళ్ళ 'బ్యాట్‌మ్యాన్‌కి' ఒక టైప్ థీమ్స్‌ని ఆఫ్ వాళ్ళు యూజ్ మ్యూజిక్. చేసుకుంటారు. వాళ్ళు అలా చేశారు. అది కొంచెం ఫస్ట్ టైమ్‌కి బావుంటది ఎలివేషన్ లాగా. రిపిటీటివ్ అయ్యే ఆ! కొద్దీ అన్నాయింగ్‌గా అనిపించిద్ది. ఇదేంటి మళ్ళీ మళ్ళీ అదే పెడుతున్నారు అన్నట్టు. అది కొంచెం నాకు సో, వాళ్ళు గూడా అదే. మేబీ అదొక ప్యాటర్న్స్ అన్నమాట. వీళ్ళు మూవీస్ హ్మ్. తీసేటప్పుడు మేబీ ఆ ప్యాటర్న్స్ ఫాలో అవుతారు. లేపోతే ఇప్పుడు మ్యూజిక్ అంతా చేసి సీన్‌లన్నిటిలోని ఎలివేట్ చేసినప్పుడు ఒక సెపరేట్ బీజీఎం కొట్టి దాన్నే కంటిన్యూయస్‌గా ప్లే చేసి నీకు గుర్తుండేలా చేయొచ్చు. కానీ యాక్చువల్లీ అదంతా నేను హైలైట్ చేయకుండా వాళ్ళు సీన్‌ని మాత్రం హైలైట్ అయ్యేలా చేశారంతే. ఇంటర్వ్యూ చూసా ఒకటి 'శైలేష్ పల్మది' ఈరోజే. సేమ్ నువ్వు చెప్పిన పాయింటే చెప్పాడు. ఏంటంటే ఒక మ్యూజిక్ అనేది హ్మ్. నెరేటివ్‌ని సపోర్ట్ చేయాలి తప్పితే స్టాండ్ ఔట్ అవ్వకూడదు. సపోర్ట్ చేయాలి. మ్యూజిక్ అనే కాదు సినిమాటోగ్రఫీ అవును. అయినా ఏ క్రాఫ్ట్ అయినా మూవీలో స్టాండ్ ఔట్ అవ్వకూడదు. హ్మ్. మ్యూజిక్ ఆ స్టోరీని, ఆ నెరేటివ్‌ని కాంప్లిమెంట్ చేస్తే అది గుడ్ మ్యూజిక్ అని చెప్పాడు. నాకైతే నచ్చింది. అది మ్యూజిక్ ఆళ్ళా నాకు ప్యాటర్న్ ఫాలో నాకు ఆ! కానీ వీళ్ళు ఎప్పుడైతే అందరిని మిక్స్ చేసి ఒకేలా హిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ అయ్యి, ఈ క్యారెక్టర్స్ హ్మ్. అన్నీ ఒక టీమ్ అయ్యాయి అనుకో జస్ట్ అవెంజర్స్. అప్పుడు వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. అవును. ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేయాలనుకుంటుంది హిట్‌నే అక్కడ. హ్మ్. అందులో ఉండే హ్మ్. హ్మ్. క్యారెక్టర్స్‌ని గాదు. ఓకే. అదొక అదే. ఫెయిర్ పాయింట్. ఫీల్డ్‌ని ఆళ్ళు హైలైట్ చేయాలి. సో, కాకపోతే అది మ్యూజిక్‌ది. సె మ్యూజిక్‌కి ల్యాగ్ వచ్చిందంటే ఒకవేళ నీకు నచ్చలేదంటే నీకు వినబుద్ధి కాదసలు. అవును. సినిమా చూస్తున్నప్పుడు చిరాకొచ్చేస్తది నీకు. అవును. ఇవి సూట్ అవ్వలేదిక్కడ అన్నట్టు. కానీ ఇది సూట్ అయింది. బట్ జస్ట్ స్టాండ్ ఔట్ అవ్వలేదిక్కడ. స్టాండ్ ఔట్ అవ్వలేదంటే వాళ్ళు అది ఇంటెన్షనల్ అవ్వచ్చు. అది. సెకండ్ హాఫ్‌లో లాస్ట్ క్లైమాక్స్ 30-40 మినిట్స్ పోర్షన్ యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అక్కడెందుకో నాకు కొంచెం మ్యూజిక్ హ్మ్. రిపిటీటివ్ అనిపించింది. ఒకటే బీట్‌ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసాడేమో అనిపించింది. అది కొంచెం కొంచెం నాకు అంటే తగ్గినట్టు గూడా ఉంటదది. అంటే ఇంకా అక్కడ ఆ! మ్యూజిక్ పెంచుకోవచ్చు. చాలా పెంచుకోవచ్చాను. ఇంటెన్సిటీ ఉంటది గదా! కొంచెం అది. రిపీట్ చేసినట్టు కూడా అనిపిస్తది ఫర్ సేమ్ ఎగ్జాంపుల్ మ్యూజిక్‌ని. ఆ! హ్మ్. 'జాన్ విక్‌లోని' పబ్ సీన్ ఉంటది చూడు. పబ్‌లోని హ్మ్. పబ్ హ్మ్. అంటే హ్మ్. లేటెస్ట్‌గా వచ్చిన ఫోర్త్ సీన్‌లోని ఓహ్! ఫోర్త్ మూవీలో ఉంటది. ఫోర్త్ మూవీలో పబ్ సీన్ ఎక్కడరా? బండోడిని కొడతాడు అదా? అన్నప్పుడు. హ్మ్. లావుగా ఉంటాడు ఆ! వాడిని కొడతాడు. బండోడిని ఆ! అదే ఆళ్ళు డాన్స్ హ్మ్. చేస్తూనే హ్మ్. ఉంటారు. హ్మ్. డాన్స్ హ్మ్. మధ్యలో ఫైట్ అవుతది చూడు. అలాంటి సీను అది. ప్రతి మూవీలో ఉంటది 'జాన్ విక్‌లో' చూసుకుంటే. ఎక్కడో ఆ! చోట ఒక అదే అందుకే. కానీ ఆ! ఆ మ్యూజిక్‌ని చూసావా అక్కడ చాలా హై ఇంటెన్సిటీ చేస్తాడు. అలాగే అంటే సేమ్ జానర్ ఇక్కడ సూట్ అవ్వదు.
ఇక్కడ ఏ హ్మ్. జానర్ అయితే ఉందో ఆర్కెస్ట్రా స్టైల్‌లోని, ఆ టైప్‌లోని అంత హెవీ మ్యూజిక్ అలాగా ఉండాలి. కాకపోతే ఇంకొంచెం హైలైటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ఏసి మనకిక్కడ కొంచెం ఫుల్‌గా మనల్ని అందులోకి దింపే అవకాశం ఉంది. అవును. కొంచెం 'జాన్ విక్' ఇంటెన్స్‌గా ఎలాగో ఉండొచ్చు. 'జాన్ విక్' టాపిక్ వచ్చింది కాబట్టి ఆ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో క్లియర్‌గా 'జాన్ విక్' ఇన్స్పిరేషన్ అనిపించింది నాకైతే. నీకు అలాగే అనిపించిందా? లేదంటే ఆ! పర్లేదులే అనిపించిందా? 'జాన్ విక్' ప్లస్ 'సలార్' అన్నట్టు ఉంటది. ఆ! కొంచెం అంటే ఆబ్వియస్‌లీ అవును. మనం ఇన్ని హాలీవుడ్ 'జాన్ విక్' మూవీస్ అంటే చూసేసిన తర్వాత హ్మ్. ఆబ్వియస్‌లీ అలా అనిపిస్తుంది. అనిపిస్తది. అది హ్మ్. ప్రిసిషన్ ఉంది గదా! ఇప్పుడు 'జాన్ విక్‌లో' ఫాలో అయ్యేదంటే ప్రిసిషన్ ఆళ్ళు. హ్మ్. ఏ హ్మ్. గన్స్ యూజ్ చేస్తున్నారు, గన్ రికాయిల్ ఎంత ఉంటది, మజిల్ ఏ రేంజ్‌లో రావాలి, వీఎఫ్ఎక్స్ నుంచి వాళ్ళు అయన్నీ ఎన్ని మనకి ఎవడికి బుల్లెట్స్ యూజ్ తెలీదు. చేస్తున్నారు. చూడరు గూడా. హ్మ్. అదుంటది. సో, నువ్వు ఆ ప్రిసిషన్ తీసుకుంటే నీకు ఇది 'జాన్ విక్‌కి' మ్యాచ్ అవ్వదు. అలాగే అవును. 'సలార్‌లోని' మ్యాచ్ చేసేదేంటి అంటే ఓన్లీ అహా! నేననేది ఫుల్లీ హీరోయిక్ ఉంటది. ప్రెసిషన్ అంటే గురించి నేను ఇది గాదు. ఎంత డైవర్స్‌గా ఉందని చెప్తున్నా. ఇది ఆ! నీకు ఆ! కొంచెం మనకి అర్థమైందిలే. ఈక్వల్ అర్థమైంది. అనిపించినా హ్మ్. డైవర్స్‌గా ఇప్పుడు 'సలార్‌లో' ఫైట్ అంతా హీరో ఫోకస్డ్ ఫుల్లీ హీరోయిక్. అక్కడ నీకేం జరుగుద్దో ఒక దెబ్బ కూడా పడదింక హ్మ్. 'సలార్' మీద. కానీ ఇది అలా ఉండదు. ఇట్స్ అంటే మనం ఎలా ఈక్వల్ చేసుకుంటున్నాం అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఫాస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అయ్యేసరికి మనం 'జాన్ విక్‌కి' కంపేర్ చేసుకుంటున్నాం. ఫుల్లీ బ్లడ్డీ అహా! సీన్ అయ్యేసరికి మనం నేననింది 'సలార్‌కి' ఎక్కడంటే, ఇప్పుడు నువ్వు 'జాన్ విక్' పార్ట్ 3 అనుకుంటా 'పారాబెల్లమ్' చూసావా? అందులో ఒక ఫైట్ ఉంటది కదా! వాడిని చంపడానికి అందరూ వెంటపడుతుంటే ఒక బిల్డింగ్ లోకెళ్తాడు. అక్కడ అటు ఇటు వాల్స్ పైన నైఫ్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ ఉంటాయి. ఒకే చోట హ్మ్. అయన్నీ యూజ్ చేస్తా ఉంటాడు. ఆ! కొంచెం అది కొంచెం అలా ఉంటది. సిమిలర్ గా అదే ఉంది. అదే. ఆ! హ్మ్. అంటే ఒక సిమిలర్‌గా వెపన్ ని ఉంటదంతే. యూజ్ చేసి మళ్ళీ వెంటనే వేరే వెపన్ ఆ! తీసుకొని అది కొంచెం సిమిలర్ గా ఉంది. అది నేను చెప్పింది. హ్మ్. ఓకే. ఇంకోటి వైలెన్స్. వైలెన్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అలా అంటే నాకైతే మనకు రెగ్యులర్‌గా అలవాటే. నాకైతే బట్ ఆ! తెలుగు సినిమాలో ఇంత వైలెన్స్ చూపియడం మీకేంటి? ఓకేనా? అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఇప్పుడు నాకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా రేపు శాటిలైట్ రైట్స్ టీవీలో వస్తే ఏదో ఒక ఛానెల్‌లో వస్తది కదా! అది ఎలా చూపిస్తారు కట్స్ అని ఏ అంతే. రేటెడ్ మూవీస్ మొత్తం కట్ చేసేసాడు. ఇప్పుడు కట్స్ అంతే. హాఫ్ ది మూవీ అసలు హ్మ్. సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్సే. అది మొత్తం కట్ చేసేస్తే ఇంక హ్మ్. సినిమా ఏముంటది? ఆడ ఎలా చేస్తారు? మొత్తం బ్లర్ చేసేస్తారా? లేదా అసలు సీన్‌లే కట్ యాక్చువల్‌గా చేసేస్తారా? టీవీలో వేయకూడదు గాబట్టే అంటే టీవీలో ఏసేటప్పుడు చిన్న పిల్లలు చూస్తారు ఇయన్నీ ఇయ్యుంటాయి గాబట్టి హ్మ్. సో, తప్పదింక అది కట్టే. సో, ఏ రేటెడ్ ఇచ్చారు గాబట్టి ఇంక తప్పదు అంతే. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా ఆహ్, ఇంతకుముందు ఎప్పుడు ఆలోచించలా. అంటే ఇంతకుముందు ఏ రేటెడ్ సినిమాలు రాలేదా అసలు? ఇప్పుడు 'సలార్' కూడా ఐ థింక్ ఏ రేటెడే అనుకుంట కదా! ఏ రేటెడే. 'సలార్', 'యానిమల్' అవి టీవీలో ఏసినప్పుడు ఎలా ఉంటాయో మరి నేను చూడలేదు. కట్సే సేమ్ కట్స్ పడతాయి. హుహు. ఆ సీన్స్ అన్ని కష్టపడి కట్సే. హ్మ్. ఇంకా టీవీలో అయితే ఏసినప్పుడు ఆ ప్రికాషన్ ఉంటది అదొక తప్పించి ఇది ఆల్రెడీ డిసడ్వాంటేజ్ అయితే నెట్‌ఫ్లిక్స్. ఏ రేటెడ్ సో, మూవీస్‌కి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఫుల్ రేట్ ఉంటది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఉంటది కదా! ఐ మీన్ ఏ రేటెడ్ అని చెప్తాడు అంతే. హ్మ్. వాడిదేం పోయింది. ఏ రేటెడ్ అని చెప్పి వేసేస్తారంతే. హ్మ్. ఇంకా ఓకే. వయలెన్స్ కూడా చూపించుకోవచ్చు. ఇందులో చెప్పాలంటే ట్రైలర్‌కి దీనికి కొంచెం వయలెన్స్ అంటే ట్రైలర్‌లో కొంచెం క్లియర్‌గా ఉన్న సీన్‌లు ఇందులో కొంచెం ఫాస్ట్ కట్లు చేసి అలాగే బ్లర్ చేశారు కొంచెం. లైట్ హ్మ్. బ్లర్ యాడ్ చేశారు. గాషియన్ బ్లర్స్ లాంటియి. ఎనకాల బ్లడ్ కంటెంట్ దగ్గర. సో, ట్రైలర్‌లో మూవీకొచ్చేసరికి వీళ్ళ టేక్ తీసుకున్నారు. ఓకే. ట్రైలర్‌లో చూసిన సీన్ ఏదైనా కట్ చేసారా మూవీలో? అలా అనిపించినట్టు లేదు. మాక్సిమం అన్నీ ఉన్నట్టున్నాయి. హ్మ్. ఓకే. నా పాయింట్స్ అయితే అవి. నేను రాసుకొచ్చినయి నేను ఈరోజు మాట్లాడాలని. మీకు ఇవి కాకుండా ఇంకేదైనా నువ్వు నోటీస్ చేసింది ఓవరాల్‌గా వయలెన్స్ జస్టిఫై చేయాలంటే మరి నీకు సిట్యుయేషన్ అలాంటిది అవతల కల్ట్ ఒక ఆ! ఇది ఆ రేంజ్‌లో జస్టిఫికేషన్. చూపించినప్పుడు తప్పదింక. కరెక్టే. నువ్వు అదంటే నాకు గుర్తొచ్చింది. నాని ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాడు. మీకు వైలెన్స్ ట్రైలర్‌లో చూస్తే అలా అనిపిస్తుంది. మూవీలో చూస్తే మీకు అది జస్టిఫికేషన్ అర్థమైన తర్వాత జస్టిఫై మీకు ఓకే అనిపిస్తది అన్నాడు. ప్లస్ ఓకే. ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ ఇట్. హ్మ్. ఆ వయలెన్స్ జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల ఉన్నది కల్ట్. ఆళ్ళు ఎంత డీప్‌గా వెళ్తారో మనకి అది కూడా క్లియర్ కట్‌గా చూపిచ్చారు. హ్మ్. రెండోదేంటంటే ఇక్కడ ఇది కంప్లీట్‌గా 1v150. సో, ఈ టైంలో ఇంకా అంటే ఇది ఎంత కోపమున్నా, ఎంత టెక్నిక్ ఉన్నా ఒక మనిషి అక్కడ ఫుల్ గ్రూప్‌కి ఫైట్ హ్మ్. చేయాలి. సో, ఈ టైంలో మరింకా అంటే నువ్వు డీటెయిల్‌గా పొడిచేటప్పుడు కూడా ఎక్కడ చూసి పొడుస్తున్నావు అనే ఇది ఉండదు. అందులోకొచ్చి ఫుల్ అడ్రినలిన్ రష్ ఉంటది. ఒకేళ ఆ క్యారెక్టర్‌ని మనం రియల్ టైమ్‌లో చూసుకుంటే. సో, ఇంకా ఆడెలా నరుకుతాడు? ఇష్టం వచ్చినట్టు నరికేస్తాడు. ఇష్టం వచ్చినట్టు పొడిచేస్తాడు. హ్మ్. ఫుల్ స్ట్రెస్‌లోని, టెన్షన్‌లో ఉంటాడు. దెబ్బలు పడిపోతుంటాయి అదే టైంలోని. సో, ఇంకంతే ఆ క్యారెక్టరు ఇంకా ఒక స్పెసిఫిక్‌గా అంటే చంపేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉండకూడదు. ఇష్టం ఆ! వచ్చినట్టు పొడిచేసి, ఇష్టం వచ్చినట్టు ఉన్నట్టు ఉండాలి. సో, అది నువ్వు కరెక్ట్‌గానే చూపిచ్చారన్నట్టు అనిపించింది. నువ్వు దెబ్బలు పడిపోతాయంటే నాకొకటి గుర్తొచ్చింది.
క్లైమాక్స్ లో హీరోని చాలా మంది బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 5-6 కట్స్ అయిపోతాయి, పొడి చేస్తారు. కానీ ఏం కాదు తర్వాత. ఓకే, అది అన్ని సినిమాల్లో ఉండేది రొటీన్ గా. బట్ ఎందుకు అది అవసరం అనిపించింది నాకు. అదే. ఎందుకు అన్ని సార్లు పొడిచినట్టు చూపించాలి, పోనీ ఒకసారి పొడిచినట్టు చూపించి అనిపిస్తే ఇది బాగుంది అనిపించింది. అన్ని సార్లు పొడిచిన అంటే తర్వాత తప్పదు ఇంకా బతుకుతాడా? ఇంటెన్సిటీ. ఓకే, మూవీ అంటే కాబట్టి మనకి మరీ మెడికల్ టెన్షన్ చూపించలేదు కదా అది. టెన్షన్ అంటే ఎక్కడ అనిపించింది నాకు. మెడికల్ టెన్షన్ చూపించడు. ఇప్పుడు 150 పీపుల్ సంథింగ్, ఆల్మోస్ట్ 150-200 పీపుల్ తో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ లో నీకు అంత ఏమంటారు, స్టేక్స్ నీకు అంత ఫీల్ అయ్యావా? అంటే ఇప్పుడు హీరోకి ఏమవుతుంది, నాకైతే ఏదో అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు తప్పితే ఆడికి ఎక్కడ అలా పర్టికులర్ టెక్నిక్ గా అప్పటికి. ఒక పర్టికులర్ పార్ట్ ఇంకా లో లాస్ట్ కి వచ్చేసరికి మనం స్ట్రెస్ హీరో అయిపోయి కొంచెం దెబ్బలు పడతాయి తప్పించి ఆ సీన్ హైలైట్ డ్యామేజ్ బాగుంటది. తీసుకుంటాడు కొంచెం. అది ఆల్కహాల్ ఊన్స్ కింగ్ది. మీద వేసుకుంటాడు కదా, అరుస్తాడు, అదొకటి. రీ అది కింగ్ది. రీస్టార్ట్ లాగా. ఉమ్, హ్మ్. అది ఆ బాగుంది షీల్డ్ ట్రైలర్ లో. పట్టుకొని ఆ, వెనకాల ఆ, వస్తుంది చూడు. ఓకే, షీల్డ్ అదంతా ఏదో కెప్టెన్ అమెరికా అంటున్నారు కానీ అది వెనకాలనే కింగ్ కి ప్యారల్ చేస్తారు ఆ, అంతే. దానికి అది కూడా కెప్టెన్ అమెరికాకి సీన్ అసలు ఉంటది కదా, అది పట్టుకొని ఉన్నప్పుడు వెనకాల ఒక పోర్ట్రేట్ ఉంటది కింగ్ ఏదో, అక్కడ ఒక ఎలివేషన్ పెడతాడు. సేమ్ ఉమ్, అది మ్యూజియం కాబట్టి సేమ్ అయ్యే ఎక్విప్మెంట్ దొరుకుతుంది. ఆ ఎక్విప్మెంట్ నే యూజ్ చేస్తాడు. ఉమ్. సేమ్ పోస్టర్ పడుతుంది అక్కడ. అది. ఆ, ఇంకోటి, అది వల్చర్ ఉంటది కదా వాడి దగ్గర, ఫస్ట్ నుంచి చూపిస్తా Vulture. ఉంటాడు. అది యూజ్ చేసింది కూడా సెకండ్ హాఫ్ లో, దాని పే ఆఫ్ బానే ఉంది. హైలైట్ చేశారు. ఐ మీన్ అది ఓకే, ప్రతి మూవీలో అలా ఉంటదేమో ఇక నుంచి. సెకండ్ అది నుంచి సెకండ్ లో డార్క్ కాకపోతే మ్యాజిక్ అయింది కాబట్టి ఉమ్, ఇందులో వాల్చర్ చేశారో మరేమో తెలియదు. ఓకే, ఇవి ఓవరాల్ గా హిట్ 3 మీద మా థాట్స్. మూవీ రిలీజ్ అయ్యి 2-3 డేస్ అయింది కాబట్టి మూవీ చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మూవీ చూసిన తర్వాత మా వీడియో చూడండి. చూసుంటే ఒకవేళ మీరు చూసింటే మేము చెప్పిన పాయింట్స్ తో మీరు అగ్రీ చేస్తారా, లేదంటే ఏమైనా డిఫర్ చేస్తారా, కామెంట్స్ లో చెప్పండి. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే, ఫర్ హిట్ 3 డిస్కషన్. ఏమైనా చెప్పాలా, ఇంకేమైనా గుర్తొచ్చినాయా? దట్స్ ఇట్. ఇంకేమైనా గుర్తొస్తే మళ్ళీ ఇంకోసారి కావాలంటే హిట్ మీద మనం ఇంకేమైనా వీడియోస్ చేయొచ్చా? మేబీ ఆల్ ఫ్రాంచైజ్ ని ఒకసారి చూసి మొత్తం ఆ, ఫ్రాంచైజ్ మొత్తాన్ని అప్పుడు అంటే మేబీ కామన్ గా అందరి దగ్గర విన్న పాయింట్ ఏంటంటే హిట్ 1 ఈజ్ ద బెస్ట్, తర్వాత కొంచెం ఇప్పటికి కూడా చాలా మంది హిట్ 1 బెస్ట్ అంటున్నారు. ఓకే, నాకు కూడా కైండ్ ఆఫ్ అదే అనిపించింది కానీ, బట్ హిట్ 1 లో నాకు బాగా డిసప్పాయింట్ చేసిన పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ రివీల్ మ్యాన్. ఇప్పుడు అదే ఒక న్యాచురల్ ఏమంటారు, రిపీటెడ్ ట్రోప్ ఏంటంటే, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ ఉంటే చివరికి విలన్ ఎవడంటే, ఆ చేసినోడు ఎవడంటే హీరో పక్కనే ఉంటాడు, ఎవడో ఆడ పక్కనే ఉన్నాడు, ఫ్రెండో లేదంటే ఎవరో. అది నాకు కొంచెం అంత చాలా డిసప్పాయింట్ చేసింది ఆ టైంలో. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ ఒక పీక్ లో ఉంటది అంతా. సడన్ గా మళ్ళీ అన్ని రొటీన్ గా చూసిన ట్రోపే యూస్ చేసేసరికి అది నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట బాగా.